చిన్న ఏదో శరీరంలో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆసుపత్రి తీసుకువెళ్ళే లోపు చనిపోయింది. గత వారంలో ఒక సేవకుడు కూడా చిన్న ప్రాబ్లం ఏదో వచ్చని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయేటప్పటికి తను కూడా ప్రభువునందు నిద్రించిన. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, దేవుని కాపుదల నీకు ప్రార్థన సావాసం లేకపోతే, సంఘంతో కరెక్ట్ లేకపోతే, దైవసేవకునితోనూ కరెక్ట్ లేకపోతే, దేవునితోనూ పోరాడి దేవునితోనూ యథార్థ జీవితం నడవకపోతే, నేను ఏదో ఒక రోజు కీడు కాటేస్తుందని జ్ఞాపకం ఉంచుకో, చీకటి కమ్మేస్తుందని జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయ. ప్రతి దినము నీది ఉండదు, ప్రతిరోజు నీది ఉండదు, ప్రతి జ్ఞానము నీది ఉండదు. ఒక్కొక్కసారి నీ ధనము, నీ ఆస్తి, నీ పర్పత, నీ పేరు, నీ ప్రతిష్ట, నీ ప్రాణాన్ని కాపాడలేవు. నీ ఆస్తి, నీ సంపద, నీ బలము, నీ బలగము నిన్ను కాపాడలేదు. నీకున్న ఆ ఒక జ్ఞానము నిన్ను కాపాడలేదు. ప్రియబిడ్డలారా, చాలా మంది, అనేక మంది ఈరోజు ఎలా ఉంటారంటే, మితిమీరిపోయే జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ప్రతి కుటుంబంలో మితిమీరిపోయే జ్ఞానం, మితిమీరిపోయే ఆలోచన. చూడండి, సాతాను గాడు ఒక మనిషిని ఎలా పాడు చేస్తున్నా అంటే, ఈ రోజులో గర్వం ద్వారా పాడు చేస్తున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ వచ్చు కదండి. ఎలా సాతాను గాడు ఒక వ్యక్తిలో ఆత్మ జీవితం ఎదగకుండా కుటుంబాలు ఎలా నాశనం చేస్తున్నారంటే, వారికి తెలియకుండానే వారు నాశనం అయిపోతున్నారని ఈరోజు ఎవరికి తెలియదు ప్రియమిడారా. అందుకే ఈరోజు మీకు మాట చెప్తున్నాను, దీపమున్న ఇల్లుని చక్కబెట్టుకోండి, ప్రాణముండగానే ప్రభులో నమ్మకంగా జీవించండి, దేవుని కొరకు ప్రయాసపడండి. నీ చదువు, నీ ఆస్తి, నీ సంపదని ఏది కాపాడలేదు, ఏది నేను పరలోకం తీసుకోబోదు. నువ్వు ప్రభునందు నమ్మకంగా వాడబడి యథార్థమైన జీవితంలో ఉంటేనే నీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు ప్రియమిడారా. హల్లెలూయా. నీ ప్లాన్ వేరు, నీ ఆలోచన వేరు, నీ నిర్ణయాలు వేరు. దేవుడు ఏదైతే చెప్పిండో నువ్వు అది చేసి, దేవుడు ఏ మాట అయితే నీకు సెలవిచ్చినో ఆ మాటకు నువ్వు లోబడి, దేవుడు నీకు ఏదైతే చెప్పిండో దానికి నువ్వు అనుసారంగా నడుచుకుంటే, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కృప చూపించి నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేయగల సామర్థ్యము గలవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఇల్లు కట్టాలని వీళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఏమేమో ప్లాన్లు చేసుకుంటారు అనమాట. ఏమేమో ప్లాన్స్, చాలా ప్లాన్స్ ఉంటాయి మనుషులకు. మనుషుడు వంకర్ మైండ్ కలిగిన వాడు, వంకర్ తోవలగలిగిన వాడు, వంకర్ ఆలోచన కలిగిన వాడు. వాని మాట సక్రమం ఉండదు, వాని నడతన సక్రమం ఉండదు, వాని ఆలోచనలు చెడివి, వాని నడతలు చెడివి, వాని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే చాలా డేంజర్గా ఉంటుంది ప్రేమిడ. హల్లెలూయా. చాలా డేంజర్గా ఉంటుంది ప్రేమిడ. వాని ఆలోచన, వాని నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎప్పుడు దేవుని పని చేయనికి ఇష్టముగా ముందుకు వెళ్ళరు. దేవుని పనిలో, దేవుని పరిచయంలో దేవుని కొరకు సహకరించి వారు హృదయాలు ఒప్పుకో, వారి ఆలోచనలు ఒప్పుకో. ఎప్పుడు మైండ్లో సైతాన్ వాళ్ళని గిర్ర 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 తిప్పుతుంటుంది. మైండ్ అంతా ఎప్పుడు ఖరాబ్ చేస్తూ ఉంటుంది. ఆత్మీయంగా ఉండడానికి ఇష్టం ముక్కకుండా, వాక్యానికి ఇష్టం ఉండకుండా, విధేయతకు లోబడకుండా, ప్రార్థనకు లోబడకుండా ఉన్నవారి విషయంలో దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా, నువ్వు ఎలా బాగుపడాలన్నా, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలన్నా, నేను కట్టించకపోతే నువ్వు కట్టేదంతా చాప్టర్ క్లోజ్, ఫెయిల్డ్ అయిపోతుంది నీ జీవితం అంతా. అందుకే నేను మీకు ప్రత్యేక చెప్తున్నా, వెళ్ళే ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలా, ఉదయాన్నే లేవగానే నీ అర్పణ ప్రభు సన్నిధికి వెళ్ళాలా. ఎందుకు నేను మాటలు చెప్తానంటే ప్రియులారా, నీ కుటుంబం నిన్ను కాపాడలేదు, నీ రక్త సంబంధం నిన్ను కాపాడలేడు, కానీ కాపాడువాడు దేవుడే. దేవుడే నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే యెహోవా ఇల్లు కట్టించడంలో కట్టువాని ప్రయాసము వ్యర్థం. వ్యర్థంగా ఈరోజు నువ్వు మిగిలిపోయినావా? వ్యర్థంగా నీ ఆలోచనలు ఉన్నాయా? వ్యర్థంగా ఈరోజు నీ పరిస్థితులలో మార్పులు లేవా? అన్నీ వ్యర్థమైపోతున్నాయా? అసలు ఏంది నీ గమ్యం, నీ ఆలోచనకి తెలియకుండా ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రియులారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఎప్పుడైతే మారిపోతాయో అప్పుడు ప్రభువు మీ పట్ల కనికరం చూపించి కార్యాలు చేయడమో మొదలు పెడతాడు ప్రియులారా. ఆయన బలమైన కార్యాలు చేయగల సామర్థ్యము గలవాడు, బలమైన అద్భుతాలు చేయగల దేవుడు ప్రియులారైన. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఇంకా నువ్వు అభివృద్ధి పొందకపోతే, ఇంకా నీ జీవితంలో మేలు జరగకపోతే, ఇంకా నీ జీవితంలో కార్యాలు జరగకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరొకసారి మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఇచ్చినంటే మాట తప్పడు ప్రియులారా. ఆయన మన పక్షాన ఉన్నాడు అంటే మాట తప్పడు. ఒక్కసారి మాట ఇచ్చినంటే మాట తప్పని
దేవుడు కాదు ప్రియుడ, మాట మీద నిలబడే దేవుడిన. అందుకే భయము కలిగి ప్రభువుకి లోబడు, భయము కలిగి దేవుని చిత్తాన్ని జరిగించు, భయము కలిగి దేవుని పని ఇష్టంగా చేయి, కష్టంగా చేయకండి. మనసుపూర్తిగా ఇష్టంగా ప్రార్థన చేయి, కష్టంగా ప్రార్థన చేయకు. ఇష్టముగా ప్రభువుకి ఎవరైతే లోబడుతారో ఇష్టంగా ప్రభువు వారిని దీవిస్తాడు, ఇష్టంగా కుటుంబాన్ని కాపాడుతాడు, ఇష్టంగా కుటుంబాన్ని దీవిస్తాడు, ఇష్టంగా కుటుంబాన్ని లేవనెత్తాడు, ఇష్టంగా ఆ కుటుంబాన్ని ఆశకరంగా మార్చేస్తాడు. ప్రేమిలారా, హల్లెలూయా. చూడండి, అదే కీర్తన 121 అధ్యాయములో ఎంత కాపుదల, ఆయనకు లోబడిన మాటలకు, ఆయన లోబడిన వ్యక్తులకు ఎంత కాపుదల ఇస్తుంది చూడండి ఇక్కడ.